మన దేశం బాగుపడితే మనకి నచ్చదు. మన దేశంలో ఒక బండి కొనుక్కోవాలంటే ఏళ్ల తరబడి వెయిట్ చేసినటువంటి కర్మ మళ్ళీ మనకు కావాలి. ఫోన్లు అనేటటువంటిది కావాలంటే పబ్లిక్ టెలిఫోన్ బూతులకు వెళ్ళి మాట్లాడుకునే బతుకులు మనకు కావాలి. అట్లాగే విద్య, ఉద్యోగం, ఉపాధి అనేటటువంటిది పెరుగుతుంటే మనకు నచ్చదు. మనకు కావాల్సింది ఏంటంటే అరాచకం. 24 గంటలు ఎవరినో ఒకరిని బూతులు తిట్టాలి, ఎవరినో ఒకరిని దించుతూ ఉండాలి, ఏదో ఒక రాజకీయంలో ఉండాలి. దీనికోసం ఎంత దరిద్రానికైనా కదా. ఇది ప్రస్తుతం మనకు కావాల్సినటువంటిది. ఎన్ని మెడికల్ కాలేజీలు పెరిగినాయి, ఎన్ని మెడికల్ సీట్లు పెరిగినాయి, ఎన్ని అవకాశాలు పెరిగినాయి అనేది మనకు అనవసరం. ఎవడో బెదవ వాడి స్వార్థానికి లిక్ చేస్తే వాడిని పట్టుకుని బొక్కలో దోచినా సరే, లేదు నాకు ప్రధానమంత్రి దిగిపోవాలి, లేకపోతే ప్రధానమంత్రి చంపేస్తాం, గొంతులు కోసేస్తాం, ఈ దేశంలో నేపాల్ని సృష్టిస్తాం అనేటటువంటి ఉన్మాదులు మనకు కావాలి. ఆ ఉన్మాదులకు మద్దతు ఇస్తే మనం మేధావితనం. ఇట్లాంటి దిక్కుమాల మేధావితనం నాకు అక్కర్లేదు. ఈ దేశం 77 సంవత్సరాల ఇప్పటికీ కూడా ఇట్లాంటి నెగిటివ్ డైరెక్షన్ తో నర్మదా నది మీద వంతెన కడితే లక్షల ఎకరాలకి పంట వస్తుంటే, లేదు అక్కడ వంతెన కడితే చేపలు పట్టేటటువంటి వాళ్ళకి కష్టం వచ్చేస్తుందని ఉద్యమాలు చేసినటువంటి దేశం మనది. అట్లాగే ఎక్కడున్నటువంటి రాగి ప్లాంట్ కడితే ఈ దేశంలో కాలుష్యం వచ్చేస్తుందని చెప్పి చైనాలో రాగి ప్లాంట్ కడితే చప్పట్టు కొట్టిన దరిద్రం ఉన్నటువంటి దేశం మనది. ఇక్కడ దేశంలో షిప్ కనుక ఒక ఓడలు కడితే కనుక ఇక్కడ పర్యావరణం పాడైపోతుంది, మత్స్యకారులు పాడైపోతారని చెప్పి అదే చైనాలో, రష్యాలో మాత్రం ఓడలు కడితే శబాష్ అని చప్పట్లు కొట్టేటటువంటి దరిద్రుల దేశం మనది. ఈ దేశంలో ఆడపిల్లల్ని, జర్నలిస్టులని పీకల మీద చేతులేసి మీదకి రాసుకుని బోడీ వీడియోని వాగినటువంటి వాటిని నిలదీయాల్సినటువంటి ఇంకొక ఆడది జర్నలిస్ట్ గా ఉండి దాన్ని సమర్థించినటువంటి దరిద్రంగా ఉన్నటువంటి మనుషులు ఉన్నటువంటి దేశం మనది. ఇలాంటి దరిద్రులకి మద్దతు ఇచ్చేటటువంటి వాళ్ళు ఒకటే గుర్తుపెట్టుకోవాలి. రేపు పొద్దున నీ ఇంట్లో నీ అమ్మా నాన్నల్ని గురించి ఎవడో వచ్చి కొడితే, లేదా నీ ఇంట్లోంచి నేను రోడ్డు మీద తోసేస్తానంటే, నీ ఇంటి కుటుంబ వ్యవస్థ నాశనం చేస్తానంటే అంగీకరిస్తావా? ఈ దేశానికి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ అద్భుతమైన రిఫార్మ్స్ నడుస్తుంది. ఇవాళ ఉద్యోగాల కోసం, ఉపాధి కోసం పరుగులు పెడుతున్నటువంటి యువత చదువుకున్నారా? చదువులు లేకుండా 40%, 50% నిరక్షరాస్తున్న దేశంలో ఇవాళ మెజార్టీ ప్రజలు చదువుకుంటున్నటువంటి స్టేజ్ వచ్చిందంటే మార్పు. ఈ మార్పు విద్యావంతుల దేశంగా ఉండాలి, విద్యావంతులైన మూర్ఖుల దేశంగా ఉండకూడదు. విద్యావంతులైనటువంటి మూర్ఖులను తయారు చేసేటటువంటి దరిద్రులు వాళ్ళ కుటుంబాలను నాశనం చేశారు. వాళ్ళ పిల్లల్ని వాళ్ళ ఇట్లాంటి సిద్ధాంతాలు చెప్పినటువంటి వాళ్ళందరూ విదేశాల్లో దర్జాగా బతుకుతున్నారు. అక్కడి నుంచి ఫండింగ్ ఇచ్చి ఇక్కడ ఎగదోసినంత మాత్రాన ఈ దేశాన్ని నాశనం చేయాలని కుట్ర పన్నేటటువంటి వాడు ఎవడైనా వాడికి మద్దతుగా నిలిచి పార్లమెంట్ నాశనం చేస్తాం, దేశాన్ని నాశనం చేస్తామని వాడు ఎవడైనా సరే వాడికి మద్దతు ఇస్తున్నాడు అంటే మేధావి కాదు, మూర్ఖుడు అని అర్థం.